హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతారామ్ డైరీస్. సో ఈ వ్లాగ్ వచ్చేసి అండమాన్ డే 3 వ్లాగ్, స్టే, ఫుడ్, స్కూబా డైవింగ్ అన్ని డీటెయిల్స్ దీంట్లో చెప్తాను అనమాట. సో ఈ థర్డ్ డే చాలా కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, ఎందుకంటే పొద్దునే ట్రావెలింగ్ లేదు కాబట్టి. సో బయట మేము చూసేసరికి అయితే జల్లులు పడుతున్నాయి. ఇలా మేము రెయిన్ కోట్స్ అయితే వేసుకొని బయటకు వచ్చాము. సో అసలు బయట ఎన్విరాన్మెంట్ సూపర్గా ఉంది, మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. మన ఎర్త్ మీద ఇంత అందమైన ప్లేస్, అందులో మేము రావడము మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మాకైతే ఇలా డాల్ఫిన్ రిసార్ట్ ఒక 1 డేకి దొరికింది. సో అలా మేమైతే ప్యాకింగ్ చేసేసుకొని ఈ రూమ్ ఖాళీ చేద్దామని, అసలు ప్యాకింగ్ చేసుకునేటప్పుడే మాకు చాలా బాధ అనిపిస్తుంది, హోటల్ ఖాళీ చేయొద్దు అన్నంత బాధ వచ్చిందనమాట. సో ఇదైతే హోటల్ వ్యూ చాలా చాలా బాగుంది. ఒక్క రూమే కాకపోతే చాలా స్పేషియస్గా పిల్లలు ఎంజాయ్ చేయడానికి బాగుంది. సో ఇలా అయితే మేము కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా అదిరిపోయింది. ఆమ్లెట్లు అడుగుతున్నా కొద్దీ తెచ్చిస్తానే ఉన్నారు. సో అలా మేమైతే ఒక 6-7 ఆమ్లెట్ల దాకా అయితే తినేసాము. ఊతప్పం చట్నీ మాత్రం అదిరిపోయింది. సో ఇలా మేమైతే అక్కడ ఉన్న డాల్ఫిన్ రిసార్ట్ అయితే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసాము. అసలు వదలబుద్ధి కాలేదు ఆ రిసార్ట్ని, అంత బాగుందనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే అదిరిపోయింది. సో రాత్రి మొత్తం వర్షం పడింది. సో ఇలా మొత్తం ఎన్విరాన్మెంట్ కూడా క్లౌడీ ఉంది, చాలా బాగుంది. సో మేమైతే నిన్న ముందు రోజే స్కూబా డైవింగ్కి మాట్లాడుకున్నాం అనమాట. స్కూబా డైవింగ్లో 4500 పర్ హెడ్ అనమాట. సో ఇలా మనల్ని తీసుకెళ్తారు. బోట్ డైవింగ్ తీసుకున్నాం మేము. సో ఇలా మా ఆయన అయితే మొత్తం ఎక్విప్మెంట్ వేసేసుకొని కిందకి దూకేశారు. సో ముందే మనకి ట్రైనింగ్ ఇస్తారు. సో ఇది నాకైతే మామూలు భయం కాలేదు. అసలు కాంప్లిమెంట్ ఫుడ్ కూడా నాకు సరిగ్గా పోలేదు. ఈ స్కూబా డైవింగ్ చేయబట్టి నాకు చాలా చాలా భయం వేసింది, ఎలా చేయాలరా బాబు ఇది అని. సో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా నాకు ఆక్సిజన్ పైప్ పోయింది, ఇంకా భయం వేసింది. సరే చూద్దాము, భయం ఎందుకు భయపడాలి అని చెప్పేసి అలా ముందడుగేసేసి ఇలా స్కూబా డైవింగ్కి అయితే చాలా హ్యాపీగా వచ్చేసామన్నమాట. కానీ భయం అయితే చాలా ఉంది. సో అలా లోపలికి వెళ్ళేసరికి అక్కడ వేరే ప్రపంచం ఉంది అసలు. నీమో ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి అయితే నీమో అనమాట. సో వాళ్ళ హౌజెస్ ఇవన్నీ కూడా మనం నీమో సినిమాలో చూసాం కదా. సో నీమో సినిమాలో ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. సో ఇలా మేమైతే లోపలికి వెళ్ళాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంత టెన్షన్ అంతా పోయింది. ఓన్లీ మనకి శ్వాస మీద ధ్యాస అంటారు కదా, ఓన్లీ అదే లోపల ఉంటుందన్నమాట. సో ఇలా మేమైతే కోరల్స్ లోపల ఉన్న లైఫ్ మొత్తము ఇలా చూస్తుంటే అయితే చాలా చాలా బాగుంది. నాకు కొంచెం ఇది ఇలా వీడియోస్ ఫొటోస్, ఇది ప్యాకేజ్ అనమాట. 4500లోనే ఇలా వాళ్ళు ఫొటోస్, వీడియోస్ అండ్ కపుల్ ఫొటోస్ ఇలా చాలా బాగా చేశారనమాట వీళ్ళు. సో ఇది మెయిన్ రోడ్డు మీదే ఉంది వీళ్ళది సెంటర్. సో అక్కడికి వెళ్ళేసి మేము వాళ్ళతోని మాట్లాడేసుకొని ఇలా ఫొటోస్, వీడియోస్ ప్లస్ ఇది మొత్తం చూపించడం స్కూబా డైవింగ్, ఇదంతా ప్యాకేజ్. కానీ చాలా చాలా బాగుంది స్కూబా డైవింగ్ ఏమంటారు ఆ ఎక్స్పీరియన్స్ అయితే. సో మాకైతే ఒకటే అనిపించింది, లైఫ్ హ్యాపెన్స్ ఆఫ్టర్ కరేజియస్ మూమెంట్స్. ఎవరో చెప్పారు కదా, కరేజ్ అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు వెళ్ళడమే. సో ఇలా మేమైతే బోట్ స్కూబా డైవింగ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయి చాలా ధైర్యంగా వెళ్ళిపోయాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకైతే కొంచెం ఓకే నార్మల్గా అనిపించింది. మా ఆయనకి మాత్రం చాలా చెవి నొప్పి వచ్చింది. ఇలా అయితే చాలా ఫొటోస్, వీడియోస్ చాలా ఇచ్చారు. ఏవో కొన్ని నేను చూస్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇలా కపుల్ ఫొటోస్ కూడా ఇటొకరు అటొకరిని ఉండి మనల్ని దగ్గరికి తీసుకొచ్చి అలా ఫోటో షూట్ చేస్తారనమాట. సో అంతా వాళ్ళే, లోపలైతే అంత గైడెన్స్ వాళ్ళదే ఉంటుంది. మనం ఏం స్విమ్మింగ్ చేయనవసరం లేదు, ఏమి టచ్ చేయొద్దు. సో వాళ్ళ పక్క నుంచి చెప్తానే ఉంటారు. కాకపోతే ఒకే ఒక ప్రాబ్లం ఉంటుంది, ఏంటంటే మన చెవులు బాగా నొప్పిలేస్తూ ఉంటాయి. సో వాళ్ళు ముందే చెప్తారనమాట, ఇలా నోస్ ఇలా ప్రెస్ చేసుకొని ఆ ఎయిర్ అనేది తీసేసుకోవాలి, అప్పుడు చెవు నొప్పి కూడా రాదు అని చెప్తారు ముందే ట్రైనింగ్లో. సో అది మనం లోపలికి వెళ్ళాక చేయాలన్నమాట. సో అది మా ఆయన ఎక్కువ చేయలేదు, నేను చేస్తూనే ఉన్నాను. సో నాకు అంతగా చెవి నొప్పి రాలేదు, కానీ మా ఆయనకైతే ఫుల్ చెవి నొప్పి వచ్చేసింది అనమాట. సో అలా ఇలా అయితే ఫొటోస్ చాలా చాలా బాగా వచ్చాయి. లోపలైతే అసలు అమేజింగ్. ఒక 20 మినిట్స్ కాదు, 20 మినిట్స్ కంటే ఎక్కువే లోపల చాలా చూపించారు. ఇదంతా కూడా మనకి షోర్ నుంచి ఒక
3 కిలోమీటర్స్ దగ్గర 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వచ్చేస్తారనమాట. అక్కడ మనల్ని కిందికి తీసుకెళ్ళి ఇదంతా చూపిస్తారు. సో ఇది బోట్ డైవింగ్ సక్సెస్ఫుల్గా మేము ఫినిష్ చేసుకున్నాము. ఎక్స్పీరియన్స్ మాత్రం అదిరిపోయింది. లైఫ్లో ఇది మాత్రం మిస్ అవ్వద్దు ఎవరికైనా, నేను ఇచ్చే సజెషన్ అయితే ఇదే. సో ఇలా మాతో పాటు ఇంకో తెలుగు వాళ్ళు కూడా వచ్చారనమాట. దాంట్లో ఆమెకి స్నార్క్లింగ్గా ఆయన స్కూబా డైవింగ్ చేశారనమాట. సో అలా మేమైతే సక్సెస్ఫుల్గా, ఎంతో భయపడ్డ స్కూబా డైవింగ్ అయితే మేము సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని దాని ఎదురుగానే ఉన్న సెన్సెస్ హ్యావ్లాక్ హోటల్కి వచ్చేసామన్నమాట. సో ఇది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ డాల్ఫిన్ రిసార్ట్ అనమాట. సో ఈ హోటల్ స్పెషాలిటీ వచ్చేసి పైన ఒక రూము, కింద రూమ్స్. సో సింగిల్ రూమ్ ఇస్తారనమాట. సో ఒకే రూమ్లో అడ్జస్ట్ అయిపోవాలి ఎవరున్నా కూడా. సో అలా పైన రూము, కింద రూము, దాని పక్కనే ఒక స్విమ్మింగ్ పూల్, అటువైపు వచ్చేసి రిసెప్షన్, ఇటువైపు వచ్చేసి స్విమ్మింగ్ పూల్. ఇలా అయితే మంచి చేశారు. సో మాకైతే ఇది డాల్ఫిన్ రిసార్ట్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం చాలా తక్కువైపోయింది. కాకపోతే కాస్ట్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్. అది 6,000 పర్ డే వస్తుంది, ఇది 5,000 పర్ డే వస్తుంది అనమాట. సో ఇది కొంచెం సాటిస్ఫాక్షన్ తక్కువ ఉంది. కాకపోతే డాల్ఫిన్ రిసార్ట్ దొరకలేదు 2 డేస్కి. సో ఇందులో 1 డే ఉండాల్సి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ డే మేము నీళ్ళ ఐలాండ్కి వెళ్ళాలి. సో ఇందులో 1 డే స్టే. సో ఈరోజు మా పిల్లలైతే ఇంకా స్విమ్మింగ్ పూల్ ఎప్పుడెప్పుడు చేసేయాలా అని ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారనమాట. సో అలా వాళ్ళైతే స్విమ్మింగ్ పూల్ నైట్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళని బండెక్కిచ్చేసాను అనమాట. సో ఇలా మేమైతే ద గ్రేట్ రాధానగర్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మీకు అందరికి ఐడియా ఉంటుంది, రాధానగర్ బీచ్ అండమాన్లో ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ ఏషియా బీచ్ అనమాట. సో అది దానికి ఆల్రెడీ చాలా క్లీనెస్ట్ బీచ్ అని చెప్పేసి ఒక పెద్ద పేరు కూడా వచ్చిందనమాట. సో ఆ బీచ్కి మేము ఇప్పుడు వెళ్తున్నాము. సో ఆ బీచ్కి వెళ్ళాలంటే మాకు ఇక్కడ నుంచి రిసార్ట్ నుంచి 15 కిలోమీటర్స్. ఆ దగ్గరలో ఉన్న రిసార్ట్స్ తీసుకోవచ్చు, కానీ అక్కడ మొత్తం ఎక్స్పెన్సివ్, పైగా మొత్తం ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది. అందుకని ఇలా కొంచెం సిటీ మిడిల్లో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మేము డాల్ఫిన్ రిసార్ట్ పక్కనే ఇంకో రిసార్ట్ తీసుకున్నాం అనమాట. సో అలా మేమైతే రాధానగర్ బీచ్కి స్టార్ట్ అయిపోయాము. సో ఎవ్వరూ ఉండరు దారిలో, మాత్రం ఎవ్వరూ ఉండరు. కాకపోతే మనం ఎక్కడైతే డెస్టినేషన్ రీచ్ అవుతామో అక్కడ మాత్రం చాలామంది ఉంటారు. సో ఎక్కడికి పోయినా మేము అదే ఫేస్ చేస్తున్నాం అనమాట. ఎక్కడ చూసినా గ్రీనరీ, ఫారెస్ట్ లాగా ఉంటుంది. ఎక్కడి నుంచి ఏమొస్తుందిరా బాబు అని భయం వేస్తూ ఉంటుంది అనమాట. సో మేమైతే మొత్తానికి రాధానగర్ బీచ్ వచ్చేసాము. సో ఇక్కడ గవర్నమెంట్ మాత్రం చాలా మంచి ప్రికాషన్స్ తీసుకుంటుంది. మంచిగా క్లాక్ రూమ్స్ ఇచ్చారు. ఏమైనా మనం లగేజ్ పెట్టుకోవాలన్నా, లేకపోతే మనం బీచ్లోకి వెళ్ళి బయటికి రాగానే మన బట్టలు తడిచిపోతాయి కదా, ఆ బట్టలు మార్చుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఇక్కడ పెట్టారనమాట. సో మేమైతే రాధానగర్ బీచ్ ముందు రోజే ఇంకో ఫోటోషూట్ అయిపోయి, ఇది సెకండ్ డే అనమాట రాధానగర్ బీచ్. సో ఇక్కడ మేము నిన్ననే మాట్లాడేసుకున్నాము ఫోటోగ్రాఫర్ని. 1000 రూపీస్కి 40 ఫొటోస్ 40 వీడియోస్ ఇస్తా అని చెప్పాడనమాట అతను. సో అలా మేమైతే ముందు రోజు ఒక చిన్న ఫోటోషూట్ అయ్యింది. సో మేము ప్రిపేర్డ్గా లేము ఫోటోషూట్కి అని అంటే, అతనేమో నెక్స్ట్ డే రండి అని చెప్పి, సో ఇలా మేము స్కూబా డైవింగ్ పొద్దున చేసాము. సో ఇలా ఈవినింగ్ అయితే ఈ ఫోటోషూట్ పెట్టుకున్నామన్నమాట. సో ఇక్కడ రాధానగర్ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే పక్కనే పెద్ద ఫారెస్ట్, పెద్ద చెట్లు. సో ఇలా ఒక అసలు చెప్పలేను అంత మంచి లొకేషన్స్ ఉంటాయన్నమాట. సో కొంచెం భయంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ కదా, వాళ్ళు ఇక్కడ అంతా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసే ఉంటారు కదా. సో వాళ్ళ తీసుకెళ్తుంటే అలా ధైర్యంగా వెళ్ళడమే, కానీ మాకైతే కొంచెం భయంగానే ఉందన్నమాట. సో ఇలా మేమైతే ఇలా పెద్ద చెట్ల దగ్గర వీళ్ళు మంచి ఫొటోస్ తీస్తామని అలా మమ్మల్ని నలుగురిని తీసుకెళ్ళాడనమాట. సో ఫ్యామిలీ ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ వన్ మోర్, రాధానగర్ బీచ్ దేనికి ఫేమస్ అంటే సన్సెట్కి చాలా ఫేమస్. సన్సెట్ వచ్చే టైంకి అందరూ ఇక్కడ ఉండాలనుకుంటారనమాట. సో అండమాన్కి ఎవరైతే విజిట్ చేస్తున్నారో రాధానగర్ బీచ్ మెయిన్గా సన్సెట్ చూడడానికే వస్తారు. సో ఇలా చూసారా, వైట్ శాండ్, గ్లాసీ వాటర్, దాని పక్కనే థిక్ ఫారెస్ట్, అసలు అన్బిలీవబుల్ మూమెంట్స్ అనమాట మాకైతే. సో మా పిల్లలైతే ఇంకా వాటర్లో ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఉన్నారు. మేమే కొంచెం కంట్రోల్ చేసుకుంటూ సో వాళ్ళని ఫొటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకొని అలా చాలా సేపు గడిచిపోయిందనమాట. సో ఇక్కడ నుంచి ఒక 7 or 8 కిలోమీటర్స్ దారిలోనే ఎలిఫెంటా బీచ్ ఉంది. సో ఎలిఫెంటా బీచ్కి మాకు టైం లేదు యాక్చువల్గా, రేపు నీల్ ఐలాండ్ వెళ్ళాలి. అండ్ సో ఎలిఫెంటా బీచ్లో వచ్చేసి చాలా మటుకు మనకి పెయిడ్ బోట్ సర్వీసెస్ అంటే చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట పిల్లలకి సంబంధించి. కాకపోతే మా పిల్లలు కొంచెం చిన్నపిల్లలు అయినా మాకు టైం లేదు అని చెప్పేసి మేము అది వదిలేసుకున్నాము.
సో అలా మేమైతే ఇలా ఫోటో సెషన్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగా తీశాడు అతను. సో ఇలా డే 3 అయితే వైండప్ చేసుకుందాము ఈ ఫోటో సెషన్ తోటి. మళ్ళీ రేపు మార్నింగ్ ఫ్రెష్గా నీల్ ఐలాండ్కి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రిపేర్డ్గా ఉండేసి డిన్నర్ ప్లాన్ చేసేసుకున్నాము. అక్కడ అవైలబుల్గా ఉన్న హోటల్ ఏదో ఒక హోటల్లో తినేద్దామని చెప్పేసి కొంచెం నీట్గా ఉన్న హోటల్స్లోకి వెళ్ళాలి. అది మాత్రం మనం ప్రయాణంలో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ అనమాట. సో మనం పిచ్చి పిచ్చి ఫుడ్ తిన్నామంటే ఆరోగ్యంగా ఎక్కడ కూడా ట్రావెల్ చేయలేము. సో అందుకని కొంచెం కేర్ఫుల్గా పిల్లలకి మేము కొంచెం కేర్ఫుల్గా తిండి తింటూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఇలా ఫోటో సెషన్. ఇదేమో ముందు రోజు ఫోటోషూట్, అండ్ ఇప్పుడు ఆరెంజ్ డ్రెస్లో ఉన్నవేమో ముందు రోజు ఫోటోషూట్, బ్లూ డ్రెస్లో ఉన్నవేమో ఆ రోజు ఫోటోషూట్. ఇలా డే 3 విత్ ఆల్ ఫొటోస్, వీడియోస్, అక్కడ బీచ్, ఫారెస్ట్ ఇదంతా చూస్తూనే సరిపోయింది. అసలు ఏమీ గుర్తు రాలేదు మాకైతే. మా డైలీ రొటీన్ అవన్నీ కూడా ఏమీ గుర్తు రాలేదు. ఇలా అసలు చాలా బాగా స్పెండ్ చేసాము అక్కడ రాధానగర్ బీచ్లో అయితే. ఇంకా మాలాగే చాలామంది కూడా ఫోటో సెషన్స్ చేసుకుంటానే ఉన్నారు. ఇంకా మా పాప అయితే ఇంకా ఆమెకి తోచిన స్టెప్పులు, తోచిన ఏవేవో ఇస్తుందన్నమాట ఫోటోగ్రాఫర్కి. కానీ ఫోటోగ్రాఫర్ అంత ఎఫెక్టివ్గా లేడు నా ఒపీనియన్లో అయితే. అతను ముందు మాట్లాడింది ఏంటంటే, నేను మీకు అన్నీ ఎలా పెట్టాలి, అన్ని ఫోజులు ఎలా పెట్టాలి అని అన్నీ కూడా నేను మీకు చెప్తాను, నేను ప్రొఫెషన్ అని చెప్పి అతను మా దగ్గర మాట్లాడాడు. కానీ తీరా చూస్తే అతను మేమే ఫోజులు అనమాట చివరికి. సో ఇలా మా డే 3 అయితే ఇలా వైండప్ చేసేసాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ ఏమైనా డీటెయిల్స్ కోసం మీరు కామెంట్లో నాకు అడగొచ్చు అనమాట. సో ఇది డే 3 అండమాన్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ డే వ్లాగ్ నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్.